నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ప్రజలకు సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ నియోజకవర్గ ప్రజల కోసం చీఫ్ విప్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కు ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. నియోజకవర్గం నలుమూలల నుండి ప్రజలు ప్రజా దర్బార్ కు హాజరై వారి సమస్యలను చీఫ్ విప్ జీవీకు విన్నవించుకున్నారు. ప్రతి ఒక్కరి సమస్యను అధికారులతో చర్చించి పరిష్కార మార్గం చూపుతామని జీవీ పేర్కొన్నారు. 32 అర్జీలు వచ్చాయి. వినుకొండ పట్టణంతో పాటు గ్రామాల్లో పెన్షన్లు, సైడ్ డ్రైన్స్, టీసీ రోడ్లు, భూ సమస్యలు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి వివిధ వర్గాల ప్రజలు విన్నవించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయా సంఘం తరఫున పల్నాడు జిల్లా అధ్యక్షులుగా భోగ్యం ఓంకార్ని ఎన్నుకోవడం జరిగింది. వారికి వాల్మీకి బోయా సంఘం రాష్ట్ర నాయకులు నల్లబోతుల శ్రీకాంత్ చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు. అదేవిధంగా పల్నాడు జిల్లాలో వాల్మీకి బోయ సంఘాన్ని మరింత అభివృద్ధి పదంలో తీసుకువెళ్లడంలో ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవటం, వినుకొండ నియోజకవర్గంలో మరియు పల్నాడు జిల్లాలో వాల్మీకి బోయకు ఏ సమస్య వచ్చినా నేనున్నాను అని ముందండే ఓంకార్ని పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు తామందరూ వారికి అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వాల్మీకి బోయ సంఘం నాయకులు మినిగా బాబు, నల్లబోతుల రామారావు, శ్రీనివాసరావు, భోగ్యం వెంకట్రావు, మినిగా బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. వినుకొండ మండలం జాలలపాలెం వెళ్లే కాలువ కట్టపై గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం అమావాస్య సందర్భంగా క్షుద్ర పూజలు చేయడంతో ఆ ప్రాంత వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. విషయం ఆ నోట ఈ నోట ఆలస్యంగా వెలుగులోకి రావడంతో వినుకొండ నుంచి కాల్వకట్ట మీదుగా జాలలపాలెం వెళ్లే మామిడి తోట వద్ద 3 రోడ్ల కూడలి వద్ద రోడ్డుపై బొమ్మ వేసి నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, కుండ, రక్తంతో కలిపిన అన్నం ముద్దలు, కొబ్బరికాయలు ఉండటంతో సమీప ప్రాంత రైతులతో పాటు జాలలపాలెం గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం అమావాస్య వచ్చిందంటే ఊరికి నలుదిక్కులుగా ఉన్న రోడ్లపై ఏదో ఒక వైపు ఇలాంటి క్షుద్ర పూజలు చేసిన బొమ్మలు దర్శనమివ్వటం ఆ ప్రాంతంలో పరిపాటిగా మారింది. ఇప్పటికైనా తరచూ క్షుద్ర పూజలు చేసే వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు. చిరంజీవి అండి, మాది జాలపాల గ్రామం. మా పొలము నాగేశ్వర మామిడి తోట కింద వాళ్ళని ఉంటుందండి, జామాయిల తోట. ఇక్కడ 4 రోడ్ల జంక్షన్లో గత కొద్ది కాలం నుంచి ఈ చేతబళ్ళు చేయడము, బొమ్మలు వేయడము ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి అమావాస్యకి ఇదే విధంగా బొమ్మలు వేసి జనాల్ని భయభ్రాంతులకి గురి చేస్తున్నారు. కాస్త అధికారులు దీని గురించి తగిన చర్యలు చేపడతారని కోరుచున్నాము. గతంలో 2-3 సార్లు ఈ విధంగానే అమ్మాయి బొమ్మలు, అబ్బాయిల బొమ్మలు వేయడము, కొండలు పగల కొట్టడం, ధాన్యం పోయడము, అమ్మాయి బట్టలు వేయడము, అబ్బాయిల బట్టలు వేయడము, కొబ్బరికాయలు పగల కొట్టడము, బొగ్గులు వేయడము, ఈ తరహాలో ప్రజలను భయభ్రాంతులు చేయడానికి ఈ తరహాలో బొమ్మలు వేసేసి జనాలను ఇబ్బంది పెడుతున్నారు. అధికారులు తగు చర్యలు తీసుకుంటారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.